రేపు మటుకు ఉప్పాడ తీర ప్రాంతం ఎందుకు కోదరవుతుంది దానికి ఎక్స్పర్ట్ మన నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ బృందం కూడా వస్తుంది చెన్నై నుంచి. సముద్ర కోత గురవుతున్న ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఎలాగ దాన్ని ఏం చర్యలు తీసుకుంటే దాన్ని మనం రక్షించుకోగలం, లేదంటే అక్కడ ఉన్న గ్రామాలని తరలించాలా, లేదా భవిష్యత్ నెక్స్ట్ 10-20 yearsలో ఎంత గ్రామం వరకు పోతుంది అనేది ఒక అధ్యయనం చేసి దాని మీద రేపు వస్తాను. నేనే క్షేత్రస్థాయి పర్యటన చేస్తాను. సో నా విన్నపం కూడా ఏదంటే రేపు పొద్దున పర్యటన జరుగుతున్నప్పుడు ఈ ఫీల్డ్ స్టడీకి క్షేత్రస్థాయి పర్యటనకి అక్కడున్న యువత కూడా సహకరించమని కోరుకుంటున్నాను. మీద పడకుండా దయచేసి మీరు సహకరిస్తే నేను సజావుగా నాతో పాటు కూర్చొని అటువంటి చూస్తాం. ఉప్పాడ తీర ప్రాంతం ముంపు ఎందుకు గురవుతుంది, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది. సైంటిఫిక్ టెంపర్మెంట్ అంటే ఎంత అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు మనకి. బ్రెయిన్ డ్రైన్ ప్రతిసారి ఎక్కడ చూసినా సరే ఏ కంపెనీలో ప్రపంచంలో సీఈఓస్ ఉంటారు. ఏ సీఈఓ చూసినా తెలుగు వ్యక్తి ఉన్నాడు, లేదా భారతీయుడు ఉన్నాడు అంటారు. అలాంటి తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో అలాంటి చూసుకొని 2047కి బ్రెయిన్ డ్రైన్ ఆపాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న ప్రతిభ సమర్థత ఉన్న యువత మన దేశానికే ఉపయోగపడాలి, మన రాష్ట్రాలకు ఉపయోగపడాలి. దాంట్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ వారితో నేను అభ్యర్థించింది ఏంటంటే, మీరు రూరల్ యూత్కి సంబంధించి మనం ఎలా ట్యాప్ చేయాలంటే వాళ్ళకి ప్రపోజల్ పంపించారు. నన్నయ్య యూనివర్సిటీ నుంచి వచ్చిన విజయరమణ గారు. ఆవిడ రిక్వెస్ట్ అంటే మీరు చాలా మంది పీజీ స్టూడెంట్స్ ఉన్నారు, రీసెర్చ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొని మేము ఇప్పుడు ఉదాహరణకి ఉప్పాడ తీర ప్రాంతానికి ఎక్కడో ఉన్నాయి మన విదేశాల నుంచి ఇక్కడి నుంచి కంటే కూడా పక్క రాష్ట్రం నుంచి కూడా అసలు మనలో ఉన్న రీసెర్చ్ బయట ఉన్న వ్యక్తులను చూస్తే దీనికి సంబంధించి అనేక మన వైజ్ఞానిక రంగం కానీ లేదంటే అగ్రికల్చర్ కావచ్చు, రకరకాల విభాగాల్లో వారి అనుభవాన్ని లేదంటే వారి రీసెర్చ్ ఓరియంటెడ్ ఎబిలిటీ వారి యాప్టిట్యూడ్ మనకి ముందుకి కాంట్రిబ్యూట్ చేయమని కోరుకున్నాను. సో వీల్ హ్యావ్ మీటింగ్ అండ్ మంగళగిరి in future with students who are willing to support for this program. So, అలాగే నేను ప్రత్యేకించి మనం మీ దృష్టి కూడా తీసుకొస్తున్నాను. ఇందాక మీరు లేరు, అది ప్రత్యేకించి ఒక పర్టికులర్ టైంని ఫిక్స్ చేసుకున్నాం. చేసుకుంటే నిన్న మనం మీకు నేను క్యాబినెట్ మీటింగ్ నుంచి నేను మంగళగిరి వస్తూ ఉంటే అక్కడ ఒక అమ్మాయిని రుచినగిరికి ఒక ఇది ఇచ్చారు, పెటిషన్ ఇచ్చారు. ఇట్లా కూర్చోబెట్టి వాళ్ళ అమ్మాయిని 8 months 9 months బ్యాక్ కిడ్నాప్ చేశారు. పాప పేరేంటి? సో అమ్మాయి భీమవరం వాస్తవ్యంలో వాళ్ళ మొదలు వచ్చి వాళ్ళ ఇంకొక కూతురుని తీసుకొచ్చి ఇట్లా నా బిడ్డని 9 నెలల క్రితం కిడ్నాప్ చేయాలని తీసుకెళ్ళిపోయారు. తేజస్వి నేను పాప అక్కడ చదువుకుంటా ఉంటే అక్కడ చదువుకుంటా ఉంటే లవ్ డ్రాప్ మీద పడేసి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా ఆచూకి తెలియదు అని వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పుకోలేకపోయినా బాధపడుతూ ఉంటే వెంటనే స్థానిక విజయవాడ ఉన్నతాధికారులకి, స్థానికంగా ఉంటే మాచవరం సిఐ గారికి, కమిషనర్ పోలీస్ గారికి చెప్పాను. బట్ ఎంత అద్భుతంగా చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ మన విజయవాడ సిపి గారు కానీ మొత్తం పోలీస్ బృందం 48 hours వాళ్ళని పట్టేసుకున్నారు. కేరళ పట్టుకుని వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, స్పెషల్ టీంని పెట్టారు. కేరళ వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు. ఫైనల్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూలో ట్రేస్ అవుట్ చేశారు. జమ్మూలో ట్రేస్ అవుట్ చేసి ఈ రోజున వెంటనే మనం ఆ టీం వెళ్ళే లోపు ఈరోజు ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వీళ్ళు వచ్చేపాటికి. బట్ ఇది మీన్ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఆ అమ్మాయి ఎక్కడుందో వెళ్ళి పట్టుకుంటే అమ్మాయి ఫోన్ కూడా మార్చేశారంట. ఈ న్యూస్ ఎప్పుడైతే వాళ్ళ మదర్ నాకు ఇది ఇచ్చారో అంటే ఇట్లా నా దృష్టికి తీసుకొచ్చారో అది వెంటనే వాళ్ళు అబ్బాయి అలర్ట్ అయిపోయి తీసేశాడు. అమ్మాయిని నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు, వచ్చేస్తాను అంటే వాళ్ళు అబ్బాయిలు కూడా చెప్పింది, ఇది విన్నది, మీకు వాళ్ళ చేత తెలియజేస్తాను.
మీకు ఉన్నామని తెలియజేస్తే కూర్చోబెట్టి మీ చెల్లెని కూడా చంపేస్తారు, బెదిరించారు, భయంగా ఉందంటే వాళ్ళ చెల్లెలు అయ్యో అవ్వదు మీరు వచ్చేయండి అంటే పోలీసు వెళ్ళారు. ఇద్దరిని విడివిడిగా పట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి ఏం జరిగింది, దీని వెనక కారణాలు వెతుకుతారు. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక తల్లి తాలూకు వేదన ఏడుపు కథ 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు బాధలు పడ్డారు. అంటే అదే ప్రభుత్వం, ఇదే పోలీసు ప్రభుత్వం కనుక అనుకుంటే చేయగలదనడానికి ఒక చిన్న నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో 30,000 ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు రకరకాల కారణాల వల్ల. దాని మీద మనకి ఏం చేయలేదు మనం ఈ రోజు నాటి. సో దాంట్లో భాగంగానే నాకు చాలా కదిలి మన బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ రోజున నేను ఒకటే చెప్పాను అందరికి అధికారులు కూడా, ఇది మీరు ఒక కేసు స్టడీగా చేయాలి, మీరు మొదలవుతుంది దయచేసి రిక్వెస్ట్ నాకు. ఎందుకంటే ఎక్కడో చోట ఒకటి చాలా కదలిక మొదలైతే తప్ప పెద్దది అవుతుంది. సో ఫ్యూచర్లో కూడా నేను అనుకుంటున్నది ఏంటంటే నాకు ఈ రోజున మనస్ఫూర్తిగా మీడియా సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖని నేను అభినందిస్తున్నాను. మనస్ఫూర్తి మీకు ధన్యవాదాలు, మనస్ఫూర్తి మీకు ధన్యవాదాలు. కానీ మీరు ఇంత స్విఫ్ట్ యాక్షన్ తీసుకోవడం వల్ల ఒక విశ్వాసం పెరిగింది. అలాగే ఆడపిల్లలు తల్లిదండ్రులకు కానీ ఆడపిల్లలకు కానీ ఎవరికైనా సరే ఈ లవ్ ట్రాప్స్ ఏదైనా వేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు వాళ్ళు సరైన వ్యక్తులా లేదా అనేది మీరు ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే 24 hours తర్వాత ఒక అమ్మాయి మిస్ అయిందంటే దొరకడం చాలా కష్టం, మర్చిపోమంటారు. 48 hours అయితే ఇంక మీరు మర్చిపోయిన వాళ్ళు ఎటు వెళ్ళిపోతారో తెలియదు, బాంబే వెళ్ళిపోతారో తెలియదు, బెంగళూరు వెళ్ళిపోతారో, ట్రేస్ అవుట్ చేయలేమని చాలాసార్లు పోలీస్ వ్యవస్థ నిస్సహాయంగా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసుని అభినందించాల్సింది 9 నెలల మిస్ అయితే పట్టుకోగలిగారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఏపీ పోలీస్. అంత పట్టుకున్నారు, వెళ్ళి పట్టుకున్నారు. నాకు సర్ప్రైజ్ అనిపించింది. నాకు మిడ్ నైట్ చెప్పాను, నాకు ఇట్లా వచ్చింది, ట్రేస్ అవుట్ చేసాము అని అంటే నేను వెంటనే రేపు రివ్యూ మీటింగ్ మధ్యలో మాట్లాడతానని చెప్పాను. సో కమిషనర్ పోలీస్ గారిని కూడా అభినందించాను, విజయవాడ కమిషనర్ పోలీస్ గారిని. సో మాకున్న కోరిక అంటే నేను భవిష్యత్తులో కూడా క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లాల్సింది ఏంటంటే అసలు ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే దీని మీద ఒక స్పెషల్ కమిటీ ఎందుకు పెట్టలేదు ఒక ప్రభుత్వం? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది ఉన్నతి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి దీనికి ఒక సమగ్రమైన ఒక సెల్ ఏదైనా కావాలా, ఒక స్పెషల్ సెల్. ఎందుకంటే చాలా కష్టం, ప్రతి లోడ్ చేయలేదు, మనకి ఉద్యోగాలను మనం నింపలేకపోతున్నాం. ఉదాహరణకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మేడం ఎన్ని ఉద్యోగాలు షార్ట్ ఆఫ్ 170, అదే తక్కువ, బట్ 50+ షార్టేజ్ ఉంది. దాంట్లో డిఎఫ్ ఫోన్ నుంచి బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దాకా. అలాగే ఏ శాఖలో తీసుకున్నా కానీ సిబ్బంది కొరత ఉంది, దాన్ని ఎలా చేయాలి? అలాగే పోలీస్ శాఖ వచ్చేటప్పటికి అందరికీ, నాకు కూడా పోలీసు అధికారులకి నాకు లోడ్ పెంచడం నాకు ఇష్టం లేదు. ఒక వ్యక్తి ఎన్ని పనులను చేయగలరు, ఎన్ని కేసులను హ్యాండిల్ చేయగలరు? సో అది కూడా నేను అర్థం చేసుకొని చాలా సున్నితంగాను చాలా అర్థం చేసుకొని మాట్లాడాల్సి వస్తుంది. కానీ దీనికి ఎక్కడో కొంత సంఖ్యాబలం పెంచాలి ఖచ్చితంగా. పోలీసుకి నిధులు కొరత ఉంది, వీటి గురించి ఆలోచించాలి, వీటి గురించి చర్చ జరగాలి, నిధులు రావాలి, లోపలికి పెట్టుబడులు రావాలి. అండ్ లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉంటే తప్ప పెట్టుబడులు ఉండవు. ఇది ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేసే అట్మాస్ఫియర్ ఉండాలి ఇక్కడ, దాని అక్కడ చర్యలు తీసుకుని దాంట్లో ప్రైమరీ లా అండ్ ఆర్డర్. ఇక్కడ ఎవరు వచ్చిన ఆంధ్రప్రదేశ్కి సురక్షంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, సురక్షితంగా ఉంటారు అనిపించుకునేలాగా ఉండాలి. సో దాంట్లో భాగంగానే ఒక ఆడపిల్ల అదృశ్యం అయిపోతే 9 నెలల్లో క్రితం అదృశ్యమైన ఒక ఆడబిడ్డని less than 72 hours ట్రేస్ అవుట్ చేసి పట్టుకున్నారు. అంత కెపాసిటీ మన పోలీస్ డిపార్ట్మెంట్కి, మన ఐపీఎస్ అధికారులకి, మన ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తికి. సో దాన్ని సద్వినియోగం చేసుకొని ఒకటే ప్రపోజల్ భవిష్యత్తులో పెట్టడం, టు హ్యావ్ అ స్పెషల్ సెల్ ఎస్పెషల్లీ మిస్సింగ్ కేసులకు సంబంధించి. ఎందుకంటే ఇది హెవీ హ్యూమన్లీ ఇంపాసిబుల్. అంతమంది 30,000 ఆడపిల్లలు మిస్ అయిపోతే ప్రతి కేసుని ఎప్పటికప్పుడు కొత్త రిజిస్టర్ అవుతాడు, ఇవన్నీ పట్టుకోవడం నుంచి సమయం పడుతుంది. బట్ ట్రేస్ అవుట్ చేయడానికి చాలా బలంగా నిర్ణయం తీసుకుంది. సో భవిష్యత్తు దీన్ని తీసుకెళ్తానని తెలియజేసుకుంటూ ఈ రివ్యూ మీటింగ్ సహకరించిన అధికారులందరికీ, అన్ని డిపార్ట్మెంట్ అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకే కాకినాడ జిల్లా కలెక్టర్ అధికారులు